मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఎప్పుడు ఈ సిటీకి ఆపద వచ్చినా సరే ఈ సిటీని కాపాడడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎల్లెల్ల పోడే హీరో విల్లని చిత్త కొడతాడు. సారీ, మీరు అంతలోనే లేచిపోయారే. నేను ఒక సూపర్ డూపర్ సినిమాని చూస్తూ ఉన్నాను. అలాగని మీరు లేచి పరిగెత్తారే. ఆ మూవీ పేరేంటి? అదే మూవీ పేరు. ఇటువంటి మూవీని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. దీనికి సెకండ్ పార్ట్ కూడా రాబోతోంది. నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన మూవీని చూడనే లేదు తెలుసా. దీని పేరు చాలా యూనిక్ గా ఉంటుంది. అందులో హీరో 19 సార్లు సిటీని కాపాడారు. అరే, హీరో సినిమాలో ఒకసారి కాపాడుంటాడు, కానీ నువ్వు ఆ సినిమాని 19 సార్లు చూసావు. నేను దీన్ని ఇప్పుడు చూసేది 20వ తెలుసా. 20 సార్లు కాదు, 40 సార్లు చూసుకో. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ జోర్దార్. ఇక చాలా ఆపు జోర్దార్, సైలెంట్ గా పడుకో. ఒకే ఒక్కసారి ఈ సినిమా చూస్తాను, ఆ తర్వాత విసిరేస్తా. అరే ఏంటిది, నేనే ఫిల్మ్ లోపలికి వచ్చేసినట్టుగా ఉన్నాను. మొత్తం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. ఖచ్చితంగా ప్రజలు నేను కాపాడతాను. దేహం, బుద్ధి, మనసు, ధైర్యం, తెలివి ఈ మనీ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా కాపాడతాను. ఇదిగో హీరో వచ్చేస్తున్నాడు చూడండి. ఏలియన్స్ సిటీ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇలా జరగటానికి నేను ఏమాత్రం అనుమతించను. ఏలియన్స్ ఆ స్టెప్స్ అన్ని కూడా పగలగొట్టేశారు. అందువల్ల ఇక్కడి నుంచి దూకడం తప్ప వేరే దారి లేదు. సరే, నేను బయలుదేరుతాను. మీ అందరినీ కాపాడేశాను. అంతేకాదు ఈ సిటీకి నా పూర్తి సాయం కావాలి. హీరో ఎలా ఉన్నా సరే విలన్ ఎముకలు గెలిచేస్తాడు. ఏంటిది, ఆ సినిమాలో హీరో చెప్పే డైలాగులు చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది. జోర్దార్ సినిమా చూస్తూ పడుకున్నాడు కదా, అందుకే నిద్రలో నడుస్తున్నాడు. తనని తానే హీరోగా అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరోలా మాట్లాడడం కూడా మొదలు పెట్టాడు. నువ్వు చాలా బాగా చెప్పావు. జోర్దార్ ఇప్పుడు సిటీని కాపాడతానని ఎక్కడికో వెళ్ళిపోయాడు, కానీ సిటీ అంతా బాగానే ఉంది. వాడి ఫోన్ లో ఇంకా సినిమా రన్ అవుతూనే ఉంది. మనం తన హెడ్ ఫోన్ ని తీసేయకపోతే ఇక ఇలాగే తిరుగుతూ ఉంటాడేమో. సిటీ లోపలికి వచ్చి మొత్తం అంతా నాశనం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి రక్షణ లేదు. పడకండి, ఇదిగో నేను వచ్చేసాను మిమ్మల్ని కాపాడడానికి. హీరో ఎప్పుడు విలన్స్ ని బద్దాడతాడు.
విలన్స్ ఎముకల్ని పిండి పిండి చేసేస్తాడు. అమెరికాలో వర్షం కురుస్తోంది. ఏమయ్యా, వర్షం అమెరికాలోనే కదా కురుస్తుందన్నావు, మరి నీళ్ళు ఎక్కడికి ఎలా వచ్చాయి? ఆ ఫిలిం ని ఇంత సీరియస్ గా ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా అనుకుని ఉండడు. కానీ జోర్దార్ ఎలా చేస్తున్నాడు చూసావా? ఇక మన హీరో జోర్దార్ సంగతి ఎలా ఉంటుందో ఆలోచించి చూడం. ఐడియా అదిరింది పెద్దోడా. జోర్దార్ ఇప్పుడు సినిమాలో మునిగిపోయాడు కదా, అక్కడ ఏదైతే జరుగుతుందో జోర్దార్ కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తాడు. అలా అయితే మనం కూడా ఈ సినిమాని చూసి నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఆ తర్వాత మనకి తెలుస్తుంది కదా హీరో నెక్స్ట్ సీన్ లో ఎక్కడ ఉంటాడు అని. అంటే హీరో ఎక్కడికైతే వెళ్ళుంటాడో జోర్దార్ కూడా అక్కడికే వెళ్తాడు కదా. అంటే అరే ఏంటి ఏ చెప్పినా అయితే గీతే అంటున్నావు? ఈ ప్లాన్ చాలా సింపుల్ గా ఉంది, అది కూడా నీ మట్టి బుర్రకి అర్థం కాలేదా? ప్లాన్ నాకు బాగా అర్థమైపోయింది. అంటే అంటే అని చెప్పడానికి నిజంగా చాలా బాగుంది. కొన్నిసార్లు విలన్స్ ని కొట్టడానికి బాగా ఎత్తుగా ఉన్న బిల్డింగ్ మీద నుంచి దూకాల్సి ఉంటుంది. ఓనో, అంటే ఇప్పుడు తను సిటీలో ఉన్న హైట్ అయిన బిల్డింగ్ నుంచి దూకుతున్నాడు అన్నమాట. త్వరగా వెళ్దాం రండి. తను ఏం చేస్తున్నాడు? ఏంటిది? జోర్దార్ దూకపోతున్నాడు. త్వరగా నెట్ తీసుకురా. నెట్ ఎందుకు? చేపలు పట్టుకోవడానికా? గాడిదా, నెట్ రా, నెట్ నన్ను కాపాడడానికి నెట్టు. ఇప్పుడు మళ్ళీ సినిమా చూద్దాం, అప్పుడే నెక్స్ట్ సీన్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు జోర్దార్ వాకింగ్ చేయబోతున్నాడు అనుకుంటాను. ఈ రోజు నేను మీ అందరికీ ఈ బాక్సింగ్ కాంపిటీషన్ కి ఆహ్వానం పలుకుతున్నాను. ఎవరికైనా గుండె ధైర్యం ఉంటే ఇక్కడున్న ఈ బెస్ట్ బాక్సర్ ని ఓడించి చూపించండి. సిటీ చాలా ప్రమాదంలో ఉంది. వాళ్ళ ఆఖరి నమ్మకం ఇప్పుడు నేనే. గుల్లా కోసం ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి. మొత్తానికి ఈ మ్యాచ్ లో విజేత ఇతనే. అరే ఇంతలోనే ఎటు వెళ్ళిపోయాడు? పదండి అటువైపు వెళ్ళి చూద్దాం. అబ్బా ఇది ఎంత పెద్ద సినిమా అయ్యా. అసలు క్లైమాక్స్ ఎంతసేపటికి వస్తుంది? ఫిలిం లో చివరి సీన్ ఇప్పుడు వెళ్తోంది. ఎటు చూడు. మరైతే జోర్దార్ కూడా డ్యామ్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళుంటాడు. ఒక్కోసారి నిప్పును ఆర్పే కంటే ఒకేసారి డ్యాముని తెరిచి మొత్తం మంటలన్నీ పూర్తిగా ఆర్పేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? అయ్యో బాబోయ్, గేట్ ఎవరో ఓపెన్ చేశారు, పారిపోండి. నిజం చెప్పాలంటే మీరే ఏలియన్స్ అనుకుంటాను. మీ సాయం చాలా అవసరం అవుతుంది, తెలుసుకోండి. అరే అసలేంటి నువ్వు ఈ ప్రపంచానికే సాయం చేయొద్దు, అదే నువ్వు అందరికి చేసే సహాయం. నువ్వు మర్చిపోయావు బన్నీ, మనం చెప్పింది ఏది తన చెవిలో పడలేదు. మరైతే నీకంతా ముందే తెలిస్తే నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా.
ఎందుకు అందరూ నన్ను ఎలా గుర్రగా చూస్తున్నారు? మనం ఎక్కడున్నాం? ఎందుకని ఇక్కడికి వచ్చాం? ఇల్లు హోముకు పద. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇప్పటిదాకా ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్తాను. సారీ మిత్రులారా. ఏం పర్వాలేదు జోర్దార్, కనీసం నిద్రపోతున్నప్పుడు సినిమా చూడకు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.